ఈ రోజు మహాభారతంలోని 38వ అధ్యాయం. పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు చాలా మంది బ్రాహ్మణులు వాళ్ళతో పాటు వెళ్లారు. వాళ్ళలో ఒకరు హస్తినాపురానికి తిరిగి వస్తే ధృతరాష్ట్రాన్ని చూడ్డానికి వెళ్తారు. బ్రాహ్మణుడు ధృతరాష్ట్రతో పాండవులు ఎలా ఉన్నారో చెప్తారు. యువరాజులాగా పుట్టిన పాండవులు దయలేని విధిని చూడాల్సి వస్తుంది. ధృతరాష్ట్ర ఆ మాటలు విన్నాక బాధపడతారు. కానీ అతని సొంత కొడుకులకు జరగబోయే పరిణామాలు అతన్ని ఎక్కువగా బాధించాయి. ధృతరాష్ట్ర ఇలాగా అనుకుంటారు. యుధిష్ఠిరుడు భీముడు న్యాయమైన కోపాన్ని ఎంతకాలమని ఆపగలుగుతాడు? పాండవుల కోపం రోజు రోజుకి పెరిగి ఒకేసారి వినాశకరమైన వరదలాగా పొంగిపోతుంది. ధృతరాష్ట్ర ఆందోళనలో ఉంటాడు. అర్జునుడు మరియు భీముడు మమ్మల్ని శిక్షించడానికి ప్రయత్నిస్తారు. ధృతరాష్ట్ర ఇలాగా ఆలోచిస్తా ఉంటారు. అయ్యో, మేమెందుకు దురాశకు బానిస అయ్యాం? మేము పేదరికంలో కూడా ఏమీ లేము కదా. మేము అన్యాయమైన దారిని ఎందుకు తీసుకున్నాం? మాకు ఉన్న అంతులేని ధనాన్ని ఆనందించక ఎందుకు అధికారం కోసం ఆ దారిని ఎంచుకున్నాం? అర్జునుడు స్వర్గం నుంచి దివ్యమైన అస్త్రాలతో తిరిగి వచ్చాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే తపన తప్ప స్వర్గం నుండి భూమికి తిరిగి రావడానికి ఏది ప్రేరేపిస్తుంది? ఈ ఆలోచనలన్నీ ధృతరాష్ట్రాన్ని వెంటాడుతానే ఉంటాయి, ఎలాంటి మనశ్శాంతి లేకుండా. ధృతరాష్ట్ర దిగులుగా ఉన్నా కూడా శకుని, కర్ణుడు, దుర్యోధన సంతోషంగా ఆనందకరమైన అభినందనలు చేసుకుంటా ఉంటారు, ధనాన్ని సంపాదించారు అని. కర్ణుడు శకుని దుర్యోధనుడితో ఇలాగా అంటారు. యుధిష్ఠిరుడు రాజ్యం అంతా మన చేతుల్లో ఉంది, ఇప్పుడు మనం ఈర్ష్య పడాల్సిన అవసరమే లేదు. దుర్యోధనుడు ఇలాగా అంటాడు. ఓ కర్ణ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నిజమైన సంతోషం ఏంటంటే మన కళ్ళతో పాండవులు బాధపడడం చూడడం. కానీ మా తండ్రి దానికి అంగీకారం ఇవ్వరు. దుర్యోధన తన తండ్రి క్రూరత్వం తనకు ఈ ఆనందాన్ని నిరాకరిస్తుంది అని అతను ఏడుస్తాడు. దుర్యోధన ఇలాగా అంటారు. రాజుకి పాండవులంటే భయం, వాళ్ళ తపశ్శక్తితో ఇంకా గొప్పవాళ్ళు అయ్యారు అని అనుకుంటున్నాడు. అందుకే మనల్ని అడవికి వెళ్లకుండా నిషేధిస్తున్నారు, వాళ్ళని కలుసుకోకుండా. మనకి ఏదైనా కీడు జరుగుతుంది ఏమో అని. కానీ నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు మనం చేసిందల్లా శ్రమ నష్టం మాత్రమే. భీముడు, అర్జునుడు అడవిలో ఉండగా ద్రౌపది కష్టాన్ని ఏమీ చూడలేదు. ఈ ఖాళీ సుఖమైన జీవితం గొప్ప ఆనందం లేకుండా నన్ను వేధిస్తుంది. దుర్యోధన శకుని మరియు కర్ణుడితో ఇలాగా అంటారు. మీరిద్దరూ ఏదో ఒక దారిని వెతకాలి రాజుని ఒప్పించడానికి. అప్పుడు మనం అడవికి వెళ్లి బాధగా ఉన్న పాండవుల్ని చూడొచ్చు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున దుర్యోధనుడి దగ్గరికి కర్ణుడు సంతోషంగా వెళ్తాడు. నేను ఒక దారిని కనుక్కున్నాను. కర్ణుడు ఆయన ఆలోచనని చెప్తారు. మనం ద్వైతవంగాకి వెళ్ళొచ్చు ఈ సంవత్సరం గోవుల లెక్కలు లెక్కించడానికి. రాజు మనల్ని అడ్డుకోరు. దుర్యోధన శకుని ఇది చాలా తెలివైన ఆలోచన అని కర్ణుడిని అభినందిస్తారు. ఆవుల కాపరిని రాజు అంగీకారం తీసుకోమని పంపిస్తారు. కానీ రాజైన ధృతరాష్ట్ర అంగీకరించరు. ఆయన ఇలాగ అంటారు. వేట నిజంగా రాజులకు ప్రయోజనకరంగా ఉంటది. ఆవుల లెక్కింపు తీసుకోవడం కూడా మంచిదే. కానీ పాండవులు అడవిలోనే నివాసం ఉంటున్నారు అని నేను తెలుసుకున్నాను. అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. నేను దానికి అంగీకరించను. భీముడు, అర్జునుడు ఉన్న చుట్టుపక్కలకి వెళ్ళడానికి కూడా నేను అంగీకరించను. దుర్యోధన ఇలాగా అంటారు. మేము వాళ్ళ దగ్గరికి ఏమీ వెళ్ళం. మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, వాళ్ళ నుంచి దూరంగానే ఉంటాం. రాజు ఇలాగా అంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రమాదమే. అదే కాకుండా బాధగా అడవిలో నివసిస్తున్న పాండవుల జీవితంలో జోక్యం చేసుకోవడం కూడా మంచిది కాదు. మీ బదులు ఇంకెవరైనా వెళ్తారులే. శకుని ఇలాగా అంటాడు. ఓ రాజా, యుధిష్ఠిరుడికి ధర్మ మార్గం తెలుసు, ఆ మార్గంలోనే నడుస్తారు. ఆయన సభలో ప్రమాణం చేశాడు, దానికే కట్టుబడి ఉంటాడు. కుంతిదేవి కొడుకులు మన పట్ల ఎలాంటి శత్రుత్వం చూపించరు. దుర్యోధన్ని అడ్డుకోకండి, ఆయనకి వేటాడడం తెలుసు. ఆవుల్ని లెక్కించి తిరిగి వస్తాడు. నేను కూడా అతనితో పాటు వెళ్తాను. మేం పాండవుల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడతాం. అలా రాజుని ఎప్పట్లాగానే ఒప్పిస్తారు. ద్వేషంతో నిండిన హృదయం ఎలాంటి సంతృప్తి పొందలేదు. ద్వేషం అనేది ఒక క్రూరమైన అగ్ని. అది తను జీవించి పెరిగే ఇంధనాన్ని బలవంతంగా కాల్చివేస్తుంది. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.